వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న బాల్కొండ మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ముగింపు పలకడం జరిగింది. ఇట్టి క్రీడల్లో సుమారు 30 జట్లు పాల్గొన్నాయి. క్రీడాకారులకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలను, యోగా, అథ్లెటిక్స్ తదితర అంశాలలో తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరిగింది. క్రీడల్లో చివరి దినం రోజున మహతి, తెలంగాణ మోడల్ స్కూల్, సెయింట్ ఏఎస్ పాఠశాలల విద్యార్థులు యోగాలో అత్యంత ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. మండల స్థాయి క్రీడా పోటీలు ముగింపు సందర్భంగా తెలంగాణ కోఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించి గ్రామీణ స్థాయి నుంచి ఒలింపిక్స్ స్థాయికి ఎదిగి ముఖ్యమంత్రి యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో విద్య, వైద్య రంగాలలో ముందుకు దూసుకెళ్తుందని, అంతే క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా విద్యా రంగానికి ఎంతో ఎనలేని సేవలు అందించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రికి విద్యార్థుల పట్ల ఉన్నటువంటి నిబద్ధతే మరియు తెలంగాణ రాష్ట్రాన్ని విద్యారంగంలో అగ్రగామిగా నిలపడానికి ఇటీవల మెగా డిఎస్సిని నిర్వహించడం జరిగిందన్నారు. డిఎస్సిని నిర్వహించడమే కాకుండా సకాలంలో వారికి ఉత్తర్వులు ఇచ్చి ఉపాధ్యాయులకు ఆర్డర్స్ ఇచ్చి విధుల్లో చేరే విధంగా చేశారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్ని గురుకులాల విద్యార్థుల యొక్క డైట్ ఛార్జీలను 40% పెంచడం జరిగిందన్నారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు నిర్వహించారు. పాఠశాల స్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ కొరకు స్కావెంజర్లు నియమించారన్నారు. అలాగే ప్రతి ప్రభుత్వ పాఠశాల యొక్క విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుందన్నారు. దీనికి ప్రతిఫలంగా విద్యార్థులు విద్యారంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలవాలని, అంతేకాకుండా విద్యార్థులు క్రీడల్లో రాణించి ఒలింపిక్ స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా బాల్కొండ ఉన్నత పాఠశాల క్రీడా మైదానాన్ని తీర్చిదిద్దుటకు తన వంతు సహకారాన్ని అందించుటకు ముఖ్యమంత్రి వద్దకు ఈ విషయాన్ని తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్, క్రీడల ఆర్గనైజర్ రాజ్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, మాజీ సర్పంచ్ తౌటు గంగాధర్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ద్వారా రెండు లాభాలు, ఒకటేమో మీకు గుర్తింపు వస్తుంది, రెండవది దాని ద్వారా మీకు ఉపాధి కలుగుతుంది. ఉద్యోగాలలో మిగతా వాటిలలో మీకు రిజర్వేషన్ దొరుకుతుంది. కాబట్టి మీరందరూ కూడా సీఎం కప్తో పాటు మిగతా క్రీడలలో కూడా ముందుండాలని మీ అందరినీ పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఎండిఓ గారిని, ఇందులో పార్టిసిపేట్ చేసిన ఎంఈఓ గారిని, వారి బృందం, ప్రధాన ఉపాధ్యాయులు, అదేవిధంగా పీడీలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఆహ్వానించి ఇక్కడ ఈ అవకాశాన్ని పిల్లలకు ముందు వచ్చి ఇక్కడ కూర్చుండే అవకాశాన్ని ఇచ్చినందుకు నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగించుకున్నాను. థ్యాంక్ యూ సార్. మీ స్ఫూర్తిదాయకమైన ప్రసంగంతో ఇటు మా ఉపాధ్యాయ బృందంతో నిర్వాహకులందరికీ మరియు ఈరోజు క్లోజింగ్కి వచ్చినటువంటి మా రాజకీయ గురువు, తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్న గారికి, ఎంపీడీఓ భాస్కర్ రెడ్డి సార్ గారికి, రాజేశ్వర్ రెడ్డి సార్ గారికి, ఉన్న నా సోదరులందరికీ, విద్యార్థులకు అభినందనాలు, శుభాభినందనాలు తెలియజేస్తున్నా. దయచేసి ఎండలో కూర్చున్న పెట్టినందుకు క్షమించాలని కోరుకుంటూ, మోనన్న గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను చిన్న ఉన్నప్పుడు సేమ్ అలాగా కింద ఉన్నప్పుడు కూడా ఇదే గ్రౌండ్కి వచ్చి నాగాపూర్ నుండి బాల్కొండకు వచ్చి క్రికెట్ చూసేవాడిని. అప్పటి నుంచి మా చుట్టుపక్కల ఉన్న గ్రామాల కోరిక లాగానే ఉండిపోయింది. మీరు మాకు దగ్గర, మీకు ముఖ్యమంత్రి గారి దగ్గర కాబట్టి నా స్వార్థం ఒకటే, వీళ్ళతో పాటు ఈ గ్రౌండ్ని తీర్చిదిద్దే బాధ్యత మీ మీద ఉంది. అది ఈరోజు ఇక్కడ ఈ సభా వేదికగా చెప్పాలని కోరుకుంటూ, ఇంకా ఇప్పుడే సార్ గారు చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత క్రీడా రంగానికి ముందడుగు వేస్తున్నారు. నాగాపూర్, జలాల్పూర్ గ్రామస్తులు కూడా ద్వితీయ స్థాయిలో ఉన్నారని ఇదివరకు తెలిసింది. చాలా గర్వంగా ఉంది. ఈరోజు మా మార్మూరు గ్రామాల నుండి జిల్లా స్థాయికి తీసుకొచ్చిరంటే మీ కృషిని మరవలేనిది. గతంలో మా ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మీరు పర్ఫార్మ్ చేసింది మరవలేనిది. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు, ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తక్కువ కాదు, రేపు భావి భారతానికి వీళ్ళే తీర్చిదిద్దే పౌరులని
మీరు ముందడుగు వేస్తున్నందుకు మీకు ఇక్కడ ఈ నిర్వహించిన ఉపాధ్యాయ బృందానికి మరియు శిరస్సు వహించి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు.